హే గాయ్స్, వెకీ సో ఈరోజు నాకు ఆఫీస్ లేదు, బట్ అర్ష్కి ఆఫీస్ ఉంది. సో లేచి మార్నింగ్ లంచ్ ప్యాక్ చేసి అర్ష్ వెళ్ళగా నేను మళ్ళీ పడుకున్నా. లేచేసరికి 11:30 అయింది. లేచి హ్యాడ్ బనానా అండ్ మై బ్లాక్ కాఫీ అండ్ స్టార్టెడ్ వర్కింగ్. ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలేసా. దెర్ ఈస్ అ సేయింగ్ కదా, అ మ్యాన్ వర్క్స్ ఫ్రమ్ సన్ టు సన్ బట్ ఉమెన్స్ వర్క్ ఈస్ నెవర్ ఎండింగ్. దట్స్ సో ట్రూ. ఇంకా లేచి నేను కూడా రోటీ చేసుకున్నా. మా అత్తయ్య ఆల్రెడీ కడీ ఇచ్చి పంపించింది రోటీస్లోకి. సో నేను ఇంకా కడీతో తిన్నా. ఈ కడీతో యాక్చువల్లీ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్. నాకు రైస్ ఇష్టం, బట్ ఎనీవే రోటీ. అండ్ ఇంకా సింక్ 2 అంట్లు ఉన్నాయి, మొత్తం అన్నీ వాష్ చేసి ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసా. సో నాకు ఒక్కరోజు హాలిడే దొరికిన ఐ డోంట్ వాంట్ టు రెస్ట్. ఐ జస్ట్ కీప్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ కీప్ క్లీనింగ్. ఐ జస్ట్ లవ్ క్లీనింగ్. దట్ ఈస్ I don't know what it is, but yeah. ఇంకా తర్వాత ఇల్లు ఉడ్చి మళ్ళీ కొంచెంసేపు న్యాప్ వేసా. I just want to sleep today. తర్వాత ఈవినింగ్ 4:30 అయింది. ఇంకా లేచి రెడీ అయ్యి స్నానం చేసి ఆ వెడ్డింగ్ ఆల్బమ్స్ వచ్చాయి మావి. ఇంకా మా మమ్మీ వాళ్ళకి కొరియర్ చేద్దామని చెప్పి వెడ్డింగ్ ఆల్బమ్, పెన్ డ్రైవ్స్, క్యాలెండర్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నా. ఇంకా తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తా. పొద్దున్నుంచి ఆమె పిలుస్తుంది. ఇంక ఫైనల్లీ బ్లూ డాట్కి వెళ్ళి కొరియర్ మొత్తం చేశాను. బై మండే ఇట్ విల్ రీచ్. ఆ తర్వాత ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే రూబో పిచ్చోడు అయిపోయాడు అనమాట. సో మా అత్తయ్య ఏమో వేడివేడిగా మేథీ పరాటా చేస్తుంది. మంచిగా మేథీ పరాటా తిని చాయ్ పెడుతుంది. ఫుల్గా చాయ్ తాగేసి కొంచెంసేపు జూబోతో ఆడుకున్నా. పాప దానికి సొల్లు కారుతూ ఉంది. దానికి ఇష్టం మేథీ పరాటా. టిపికల్ పంజాబీ డాగ్ అది మాత్రం. ఇంకా తినగానే మళ్ళీ నిద్ర వచ్చింది. నేను మళ్ళీ పడుకున్నా. స్లీవ్స్ అంతా నేను హాఫ్ డే పడుకునే ఉన్నా లేజీ. ఆ తర్వాత ఇంకా మా అత్తయ్య క్రోషో చేస్తుంది, టాప్స్ కానీ ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. సో నా కోసం ఈ టాప్ కొట్టిందనమాట. ఆ తర్వాత ఇంకా అర్ష్ వచ్చాడు. అర్ష్ రాగానే అర్ష్ ఇంకా డిన్నర్ చేశాడు. నేను మా అత్తయ్యని చాయ్ పెట్టిమ్మంటే మళ్ళీ పెట్టింది. సో నేను ఇంకా చాయ్ తాగాక డిన్నర్ చేశా. ఈరోజు రైస్ తిన్నా. రైస్, బెండకాయ ఫ్రై అండ్ దాల్ మఖని. ఇంకా తినేసి అర్ష్ నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాం. లైటింగ్స్ మాత్రం భలే పెట్టారు ఢిల్లీలో. దివాళీకి ఎప్పుడు ఇక్కడది ఫేమస్ అనమాట. ఇంక ఇంటికి వచ్చి మార్నింగ్కి ఆటా ప్రిపేర్ చేస్తున్నా, అదే చపాతీ పిండి. అలా బనానా వేసి అంతే. ఇంకా నా నైట్ స్కిన్ కేర్ చేసుకుని నిద్రపోయా. బాయ్.